దేవునికి స్తోత్రం చెప్పండి. మనం 100 చెప్తాం, అయ్యగారు ఎక్కువ తక్కువ మాట్లాడు ఒకటే సైగా కథం. 25 సంవత్సరాల సేవ తర్వాత అయ్యగారు ఒక ఇల్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్ ఒకటి కట్టారు. పెద్ద దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ ఓపెనింగ్ కి. అయ్యగారి ఇల్లు ఓపెనింగ్ అంటే అంతతో పాటు సంతోషం. మేము వెళ్ళాం, అంతమంది 5 రోజులు పెద్ద పెద్ద దైవజనులు అందరూ ఉంటే అంతమందిలో స్తోత్రాలు చెప్పిన తర్వాత దైవజనులు చెప్పని గారు వచ్చి రెబ్బ ఓరి నాయనో గుండె జారిపోయి, వద్దయ్య బాబా, అమ్మో నేను వద్దయ్య, చాలా పెద్ద పెద్ద దైవజనులు, అమ్మో పెద్దలు, అమ్మో నాయనో అని అంటే అంత విని నేను చెప్పిందని తెడిపోయింది. అయ్యా బాగోదయ్యా, అమ్మో పెద్దలు ఉన్నారు, వద్దయ్యా నేను దండం పెడతాను, అయ్యో వద్దయ్య అంటే మరి ఎంతసేపు చెప్పినాయి స్తోత్రం. నాకు ప్రిన్సిపల్ బాధ్యత ఇచ్చి కూర్చోబెట్టారు నన్ను. నా సబ్జెక్ట్ నాకు అయిపోయినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎవరో వస్తారు. నేను అప్పుడు దాకా చెప్పి 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 రూమ్ లోకి వచ్చి అటు నడువాల్చా. ఫోన్ చేశారు అయ్యారు, అయ్యా ఫస్ట్ ఈ క్లాస్ మీరు తీసుకున్నాను. ఇప్పుడు దాకా 3 పగలం రాత్రులు నాన్ స్టాప్ చెప్తే ఈ క్లాస్ నాది కాదు ఇంకొక ఏంటంటే ఆయన రాలేదు పాస్టర్. అయ్యో మరి ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు అయ్యా, నాకు ఓపిక లేదు, నా వల్ల కాదు. లేదు నేను మీకోసం ప్రార్థన చేస్తాను కదా, నా కోసం ప్రార్థన చేసే బదులు మీరే చెప్పచ్చు కదంటే. అయ్యా నేను అసలు సిద్ధపడలేదు. ఫోన్ కట్ చేసేసి, మిస్టర్ ఎవరెడీ ఐ నో యువర్ కేపబుల్ ప్లీజ్ గో అని పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసాడు పెద్ద మనిషి. మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి ఫోన్ చేస్తా ఉండదు, మళ్ళీ వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయడు. అక్కడేమో అనౌన్స్మెంట్ చేసేస్తుంటారు జపనే గారు వస్తున్నారని. ఇదేమో రూమ్ తలుపేసి ఉంటుంది, తాళం తీయడు, ఏసు రక్తం చేయం, ఫోను స్విచ్ ఆఫ్. కూటమి అయిపోయి తలుపు తీసు, థ్యాంక్ యూ పాస్టర్ గారు, వెల్కమ్. అయ్యా ఇట్లా జీతం అన్యాయం కదంటే చక్కగా ప్రశాంతంగా నవ్వుతుంటాడు కూర్చొని.